వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది దశాంశ D10 చార్ట్. దశమ స్థానం అంటే మనకు తెలుసు అది కర్మస్థానం. వ్యక్తి చేసే కర్మ ఏదైనా అవ్వచ్చు. సో దాని గురించి దాంట్లో సక్సెస్ వస్తుందా, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందా, కెరీర్ అనేది ఎలా ఉంటుంది ఏమిటి అన్నది మనం బర్త్ చార్ట్ నుంచి తెలుసుకోవడానికి 10th హౌస్ని చూస్తాం. అలాగే దశాంశ క్యాలిక్యులేషన్ మనం దీని గురించి ఇంతకు ముందర ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్కొక్క రాశి చక్రం రాశిని 30 డిగ్రీలో ఉన్న రాశిని బై 10 చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 3 డిగ్రీస్ వస్తుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ 3 డిగ్రీస్లో ఏ ప్లానెట్ ఉందో అది దశాంశ చక్రంలో ఏ రాశిలో పడుతుందో అదొక టేబుల్ క్యాలిక్యులేషన్ మనకి ఇంటర్నెట్లో వెతికితే బోల్డ్ దొరుకుతాయి. అయితే మనకి సాఫ్ట్వేర్లో కూడా అది డెవలప్ అయిపోతుంది. లహరి ఐనామ్స్లో మనకి దశాంశ అన్నది వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ దశాంశని మనం ఎందుకు చదవాలి, ఎందుకు అంత దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకంటే లగ్న చార్టు, నవాంశ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలానే దశాంశ, ఈ లగ్నం D1 చార్ట్, D9, D10 ఈ మూడు అందరూ చూస్తారు. ఎందుకంటే మనిషి లైఫ్ అన్నది అంటే తన ఎడ్యుకేషను అంతా కంప్లీట్ అయిన తర్వాత కర్మస్థానం ఎలా ఉన్నది అన్నదే ఇంపార్టెంట్. కర్మ అన్నది ఎలా చేస్తున్నాడు, ఎందుకంటే ఇవి మళ్ళీ మనకి నెక్స్ట్ లైఫ్లోకి ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి, అలానే పాస్ట్ లైఫ్ నుంచి మనం తెచ్చుకున్న కర్మలు. సో ఇదంతా క్యాలిక్యులేషన్ మనకి బర్త్ చార్ట్లోనే కనిపిస్తుంది, మనకి డివిజనల్ చార్ట్స్లో కూడా మనం చూస్తాం. సో ఈ 10th హౌస్, పర్టికులర్గా 10th హౌస్ మనం అనలైజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ 10th హౌస్లో ఎలాంటి జాబ్ వస్తుంది, అది గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, లేకపోతే ట్రావెలింగ్ రిలేటెడ్ జాబ్ వస్తుందా, అంటే జాబ్ అంటే కంటిన్యూస్గా ఒకే జాబ్లో స్థిరంగా ఉద్యోగం చేస్తాడా, లేకపోతే ఉద్యోగాలు మారుతూ ఉంటాడా. ఉద్యోగాలు మారడం అన్నది ఇప్పుడు ప్రైవేట్ రంగంలో సహజం. అయితే మారేటప్పుడు వీళ్ళు లాస్కి మారుతున్నారా, ప్రాఫిట్కి మారుతున్నారా, ప్రమోషన్స్ వస్తున్నాయా, ఎప్పుడు ప్రమోషన్స్ వస్తున్నాయి, లేదా డిమోషన్స్ అవుతున్నాయా, ఎప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది. మనకి గవర్నమెంట్ అయితే రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోతుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఎక్స్టెన్షన్స్ అవుతూ ఉంటాయి. ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద కెరీర్ అన్నది ఎప్పుడు వస్తుంది. అలానే జాబ్స్లో ప్రొఫెషన్స్ అన్నవి ఏవైనా ఇబ్బందికరంగా ఉంటుందా, బాస్తో కానీ కొలీగ్స్తో కానీ, లేదా వీళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే ఆ ఉద్యోగం చేసే ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా. కొంతమంది ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ ఉంటారు, అది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఇలాగా అబ్రాడ్ జాబ్స్ ఎలా ఉంటాయి, అసలు వ్యక్తి తాలూకా వర్కింగ్ స్కిల్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఏ ప్లానెట్ వ్యక్తిని ఎక్కువగా ఎలా ఇన్స్పైర్ చేస్తుంది, ఆ ప్లానెట్ తాలూకు దశాభుక్తుల్లో రిజల్ట్స్ ఎలా వస్తాయి. ఎందుకంటే దశాభుక్తులే రావాలి మనకు ఆ టైంలో. అంటే ఇప్పుడు చూడండి, మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం స్టార్ట్ చేసి, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, లేదా అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇప్పుడు ఏంటంటే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఐటీ రంగంలోనే ఉంటారు వాళ్ళు, సొంతంగా కంపెనీ పెట్టుకుంటూ ఉంటారు. ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి రన్ చేస్తూ ఉంటారు ఆ ఐటీని. సో అవి ఆ కొలీగ్స్తో రిలేషన్షిప్స్ అన్నవి ఎలా ఉంటాయి. మనం ఇవన్నీ చూసుకునేటప్పుడు మనకేంటంటే అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మనకేంటంటే 25 సంవత్సరాలకి ఉద్యోగం వచ్చింది అంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేకపోతే వేరే స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకొని 1 or 2 years వర్క్ చేసి బిఫోర్ ఒక గుడ్ జాబ్లోకి వాళ్ళు ల్యాండ్ అయ్యే లోపు ఈ ఏదైనా మొత్తానికి 25 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 25 సంవత్సరాల తర్వాత నుంచి మనకి మళ్ళీ 55 సంవత్సరాల వరకు, అంటే ఈ 30 సంవత్సరాల లోపు ఏదైనా సాధించడానికి కానీ, ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కానీ, బిజినెస్ పరంగా కానీ, ఏదైనా అప్ టు 55 years, 25 to 50 years అంటే 30 years వాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ చదువుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ
అప్పటికి ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ విషయాన్ని నేర్చుకుంటూ, అంటే పాత వాటిలోనే స్టక్ అయిపోకుండా, స్టక్ అయినా కొన్నిసార్లు పర్వాలేదు, అది మంచి సంపాదన వస్తున్నప్పుడు స్టక్ అయినా పర్వాలేదు. కానీ కొన్ని జాబ్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటివి చేసుకుంటూ మనకు ఒక 55 ఇయర్స్ లోపు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అన్నది చేసేసుకుంటే, ఆ తర్వాత అప్ టు 65, 75 వరకు వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ని, వాళ్ళు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ని అలా రన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంతమందికి రేర్ కేస్లో వాళ్ళకి 65 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకి వాళ్ళకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ అప్పుడు వాళ్ళకి వర్క్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం దశాభుక్తుల్ని చూసుకుంటూ ఉండాలి. ఏ దశల్లో ఎలా పనిచేస్తోంది, ఆ దశ ఎలా సహకరిస్తోంది, ఈ 25 to 55 ఏ దశలు రన్ అవుతున్నాయి, దశాంశలోని అలానే లగ్న చాట్లోని ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తున్నాడు, ఇవన్నీ చూసుకుంటూ వింశోత్తరి దశ సిస్టంలో మనకి 120 ఇయర్స్ దశలు మనకి టేబుల్ వచ్చేస్తుంది సాఫ్ట్వేర్లో. సో ఏ ఏజ్లో ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, దశ భుక్తి ఏ భుక్తి నడుస్తుంది, ఈ భుక్తినాథుడు దశానాథుడు D1లో ఎక్కడున్నారు, D10లో ఎక్కడున్నారు, వీళ్ళకి కంజంక్షన్స్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఎలా ఉంది అన్నది చూసుకుంటూ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మనం ఇయర్ బై ఇయర్ మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రిడిక్షన్ ఈజీ అవుతుంది. కొన్నిసార్లు సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు. అది కూడా మనం చార్ట్ని చూసి ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏ దశలో ఈ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది వ్యక్తికి అన్నది కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. వ్యక్తి తాలూకు ఎనలైజింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, తర్వాత కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, పర్సనల్ కెరీర్ అన్నది చూసేటప్పుడు వ్యక్తి తాలూకు కాన్ఫిడెన్స్, లెర్నింగ్ స్కిల్స్, వాళ్ళకి ఏ దశల్లో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వీళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ సొసైటీలో ఎలా ఉంటుంది, ప్రాపర్టీస్ ఈ దశాంశకి మంచి కేంద్ర స్థానాలు కోణ స్థానాల్లో పడ్డప్పుడు, సెకండ్ లార్డ్ తోటి, 9th లార్డ్ తోటి, 5th లార్డ్ తోటి, లాభస్థానంతో మంచి మంచి కనెక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళు మంచి బాగా ఆస్తులు అవి సంపాదించుకుంటారు. సో ఇవి అన్నవి ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు దశాంశం నుంచి. అయితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఫ్రీక్వెంట్గా స్థలాలు మారడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే 3-4 ఇయర్స్లో 2 ప్లేసెస్ మారడం, 2 ఉద్యోగాలు మారడం, ఇలా ఫ్రీక్వెంట్గా ఉద్యోగాలు మారుతున్నప్పుడు అప్పుడు మనం ప్రశ్న చార్ట్ తీసుకొని పలానా ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతున్నాను, ఇది ఏంటి నాకు సక్సెస్ వస్తుందా, ఎందుకంటే అప్పుడు బర్త్ చార్ట్ నుంచి చూసి చెప్పడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్రీక్వెంట్ చేంజెస్ అన్నవి మనకు బర్త్ చార్ట్లో ఆ చంచలత్వం అన్నది మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. కానీ వ్యక్తి ప్రోగ్రెస్ కోసమో లేకపోతే ఆపర్చునిటీస్ కోసం అసలు ఉద్యోగమే మాటికి బిజినెస్ ట్రిప్స్ మీద వెళ్ళడం, ఇలాంటి టైంలో ఏంటంటే మనం ప్రశ్న చార్ట్ తీసుకొని దాన్ని చక్కగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎస్, మీకు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నారో అది జరుగుతుంది లేకపోతే జరగదు, ఇలాంటి ప్రిడిక్షన్స్ కూడా మనం ప్రశ్న చార్ట్ తీసుకొని, అంటే ఎడిషనల్గా D1 D10తో పాటు మనం ప్రశ్న చార్ట్ లేదా హోరరీ నెంబర్ తీసుకొని దాని నుంచి కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ దశాంశలో ముందరికి వెళ్దాం. ఇప్పటిదాకా మనకి ఇంట్రడక్షన్ అయ్యింది. అయితే భావాల్ని అనలైజ్ చేసేటప్పుడు మనం లగ్నంలో ఏ భావాలు, D1లో ఏ భావాల్ని మనం చూస్తామో D10లో కూడా అవే భావాలను చూస్తాం. అవే సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. కర్మస్థానం కాబట్టి వాళ్ళు చేసే పనులు, ప్రొఫెషన్, అది ఏ ప్రొఫెషన్ అయినా, ఎలాంటి ప్రొఫెషన్ అయినా ఫస్ట్ మనం చూడాల్సింది లగ్నం, ఎసెండెంట్ లార్డ్, వీళ్ళ తాలూకు స్థితి ఏమిటి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ మనం ఇచ్చేది 10th హౌస్, దశాంశలో ప్లస్ లగ్నంలో కూడా 10th లార్డ్ 10th హౌస్, వీటిలో ఎవరున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. మళ్ళీ మనం ముందర చేసుకున్నాం మనం మిత్ర, పరమమిత్ర, అవి షడ్బలాలు, వాటన్నిటిని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ప్లానెట్ తాలూకా ఆస్పెక్ట్స్, కంజంక్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటే డెబిలిటేషను, ఎగ్జాల్టేషను, మనకి ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది తెలిసిపోతుంది. దశమంలో ఉన్న ప్లానెట్ కానీ లగ్నంలో ఉన్న ప్లానెట్ కానీ దాని తాలూకా స్ట్రెంగ్త్, వీక్నెస్ అన్నది తెలిసిపోతుంది. తర్వాత సెకండ్
సెకండ్ హౌస్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, ఫ్యామిలీ వెల్త్, కొన్నిసార్లు ఫ్యామిలీ బిజినెస్నే జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవి దీని అన్నిటినీ మనం సెకండ్ హౌస్ నుంచి చూస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ 10th హౌస్ అండ్ 10th లార్డ్. ఈ 10th హౌస్ 10th లార్డ్లో ఉన్న ప్లానెట్స్కి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు, ఎగ్జాల్టేషన్స్, కంజంక్షన్స్, ఇవన్నీ చూసుకుని మ్యాలిఫిక్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, బెనిఫిక్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చూసుకుంటూ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా కేంద్రాలు, కోణాలు, వీటి తాలూకా కంజంక్షన్స్ కానీ వీటి తాలూకా ఎక్స్చేంజ్ కానీ ఎప్పుడు మనకి పాజిటివ్ రిజల్టే ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు స్పెషల్గా మనం ఉద్యోగానికి సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు సెకండ్ హౌస్ అండ్ 11th హౌస్, ఈ రెండు కూడా అందులో చేరుతాయి. ఈవెన్ థర్డ్ హౌస్ కూడా, థర్డ్ హౌస్ ఎందుకంటే విక్రమస్థానం, మనకి 3, 6, 10, 11 అనేవి ఉపచయ స్థానాలు. ఇవి 30-35 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా పనిచేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, మనిషికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. అంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ అన్నది బాగా అన్ని రకాలుగా స్ట్రాటజిక్గా ఫైట్ చేసే స్ట్రెంగ్త్ అనేది అప్పుడు పెరుగుతుంది 30 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్సెస్ కూడా అవ్వాలి కదా, కింద పడుతూ లేస్తూ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయిన తర్వాత అప్పటి నుంచి మనకి బాగా స్ట్రాంగ్గా పనిచేస్తుంటే వ్యక్తి కూడా మంచి ధైర్య సాహసాలని చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 6th హౌస్, 6th హౌస్కి వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. మన కోవర్కర్స్, మనతో పనిచేసేవాళ్ళు, ఎన్విరాన్మెంట్, మనకి 6th హౌస్లో వచ్చే ఛాలెంజెస్, కాంపిటేటివ్ స్పిరిట్, కాంపిటీషన్ అనమాట. మనతో పనిచేసేవాళ్ళు, మనకి కాంపిటీషన్ ఉంటుంది. అలాగే మన ఆపోజిట్ కంపెనీతో మనం కంపీట్ చేసేటప్పుడు అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది, ఛాలెంజెస్, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. మామూలుగా అంటే మనకి లగ్నంలో D1లో కానీ D10లో కానీ మనకి ఏంటంటే మెలిఫిక్ ప్లానెట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి అవి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఫైటింగ్లో అవి వాటి స్ట్రెంగ్తే ఫైటింగ్ అనమాట. సో ఆబ్వియస్లీ చక్కగా ఆ ప్లేస్లో ఉన్నాయి అంటే అవి బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాయి. ఇక్కడ బెనిఫిక్ ప్లానెట్స్ అంటే సహజ శుభగ్రహాలు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఉండదు అంత, అవి సహజ శుభగ్రహాలు కాబట్టి. సో మ్యాలిఫిక్ ప్లానెట్స్ అనేవి D1లో కానీ D10లో కానీ అవి మంచి ఫైటింగ్ స్పిరిట్ని ఇస్తూ ఉంటాయి. అలానే 7th హౌస్, 7th హౌస్కి వచ్చేసరికి పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, లేదా అంటే ఈవెన్ మనకి పార్ట్నర్షిప్ అంటే మనకి సప్తమం కళత్రస్థానం అన్నా కూడా మనం దశాంశ నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పార్ట్నర్స్ మనకి ఆపోజిట్ పర్సన్, పబ్లిక్, అంటే పబ్లిక్తో మనం ఎలా డీల్ చేస్తాం. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ అన్నోన్ పర్సన్, మనకు తెలియదు వాళ్ళ సంగతి ఏమిటో, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళ గురించి బోల్డ్ అంతా నేర్చుకోవాలి, వాళ్ళతో డీల్ చేయాలి. సో సప్తమ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. 2, 6, 10 మనకి ఈవెన్ కేపీలో కూడా మనం 2, 6, 10 అనేది ఉద్యోగానికి చూస్తాం, అలానే సప్తమాన్ని బిజినెస్కి చూస్తాం. సో అదర్ పర్సన్ తోటి మనం డీల్ చేస్తున్నప్పుడు ఆ 7th హౌస్ తాలూకా స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే భావోద్భావం గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి దశమం అంటే కర్మస్థానం నుంచి దశమ భావం అది సప్తమ భావం అవుతుంది. అంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ అనమాట. సో వాళ్ళు మనకి ఆపోజిట్, పూర్వజన్మలో మంచి కర్మలు చేసుకుంటే ఎదుటి వ్యక్తి నుంచి మనకి బెనిఫిక్ డీల్స్ అవి దొరుకుతూ ఉంటాయి. లేదా అక్కడ కర్మ ఏమైనా కొంచెం పాడైంది అంటే మనకి ప్రాబ్లమాటిక్ పార్ట్నర్స్, ప్రాబ్లమాటిక్ డీలింగ్స్ జరుగుతూ ఉంటాయని చెప్తారనమాట. సో దశమ 7th హౌస్ పాస్ట్ లైఫ్ కర్మని చూపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్. అసలు ఉద్యోగంలో కావాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి స్పెషల్గా దానికి కోచింగ్స్, పబ్లిక్ స్పీకింగ్ కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రేపు. సో థర్డ్ హౌస్ కూడా కమ్యూనికేషను, అలానే కరేజ్, ఏదైనా ఒక వర్క్ చెయ్యాలి, ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయాలి, ఒక ఐడియాని ఇనిషియేట్ చేయాలి అన్నా కూడా థర్డ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే భుజాలతో చేతులతో చేసే పనులు అనమాట, ఎనీ ఆర్ట్ లేదా మిషనరీ, ఎనీథింగ్. మనకు చేతులు అనేవి ఎలాగో మనకి ప్రతి పనికి కావాలి, కానీ స్పెషల్గా చేతులు తాలూకా స్ట్రెంగ్త్, అలానే వాటి తాలూకా ఎబిలిటీ,
అలానే క్రియేటివ్ ఎనర్జీ, మనకు మైండ్లో క్రియేటివ్ ఉంటే సరిపోదు కదా, అది చేతుల్లో కూడా మనకి రావాలి. మైండ్లో వేసిన పిక్చర్ మైండ్లో ఉంటే సరిపోదు, అది మనం చేత్తో వేయగలగాలి. ఆ స్కిల్స్ అన్నవి చేతిలో ఉండాలి. సో అలానే అలాంటి పనులన్నిటినీ థర్డ్ హౌస్ నుంచి చూస్తారు. వాటికి థర్డ్ హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలానే పంచమం అన్నది ఇంటెలిజెన్స్, వ్యక్తి తాలూకా తెలివితేటలు. ఆ ఉద్యోగంలో వాడు ఎంత తెలివితేటలను ఉపయోగిస్తున్నాడు, ఎంత తెలివిగా ఆ పనులని, ఆ ఐడియాస్ అన్నవి ఎంత ఈజీగా వస్తున్నాయి ఆ వ్యక్తికి అన్నది చూడడానికి మనకి ఫిఫ్త్ హౌస్ అన్నది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ లక్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, వీటన్నిటికీ సబార్డినేట్స్, వీటన్నిటికీ ఫిఫ్త్ హౌస్ నుంచి చూస్తారు. అలానే నైన్త్ హౌస్ లక్, ఫార్చ్యూన్, మనకు ఉద్యోగంలో మనకి దొరికే గైడెన్స్, అది హయ్యర్ అథారిటీస్ దగ్గర నుంచి అవనియండి, లేకపోతే మన నెక్స్ట్ ఇమీడియట్ మేనేజర్ అవనియండి, ఎవరైనా కూడా. నైన్త్ లార్డ్ కూడా పూర్వపుణ్యస్థానం. ఇవి నైన్త్ లార్డ్ కూడా బెనిఫిట్గా ఉండి పాజిటివ్గా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత 11th హౌస్ ఏంటి, మనం ఎంత సర్కిల్ని పెంచుకుంటాం త్రూ కమ్యూనికేషన్. అంటే మన ఆఫీస్లో మన వాళ్ళే కాకుండా మనం వేరే బయట నుంచి వచ్చే మేనేజర్స్ కానీ, బయట నుంచి వచ్చే మన హయ్యర్ అథారిటీస్ కానీ, వేరే కంట్రీలో ఇప్పుడంతా అన్ని చోట్ల అన్ని రంగాల్లో నెట్వర్క్ నెట్వర్క్ కరెక్ట్ వర్డ్ ఏంటంటే నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ని ఎలా పెంచుకుంటున్నారు, ఎంత స్ట్రాంగ్ నెట్వర్క్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, దీన్ని అలాగే లాభస్థానం, గెయిన్స్, అచీవ్మెంట్స్ అన్నవి మనకి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నవి మనకు దీని నుంచి కనిపిస్తూ ఉంటాయి. అలానే సోషల్ నెట్వర్కింగ్ అనమాట. ఇది కూడా ఎలా ఉంది అన్నది మనకి 11th హౌస్ నుంచి కనిపిస్తుంది. అలానే భావాలతో పాటు గ్రహాలు మనకి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అలానే ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పలానా ప్లానెట్ పలానా సబ్జెక్ట్స్ని ఇస్తుంది, అలానే పలానా హౌస్ భావాలు అనేవి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని లేకపోతే ఈ ఉద్యోగాన్ని ఇస్తాయి అని మనకి ఉన్నాయి కొన్ని. అయితే మనకేంటంటే ఎగ్జాక్ట్గా అదే ఉద్యోగం వస్తుంది, అదే చేస్తాము అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రకంగా, ఇది ఒక ప్లానెట్ కాదు కదా, మనం 3-4 ప్లానెట్స్ని కలిపి మనం జడ్జి చేస్తూ ఉంటాం. లగ్నంలో ఉన్న ప్లానెట్స్ని తీసుకుంటాం, దశమంలో ఉన్న ప్లానెట్స్ని తీసుకుంటాం, రెండింటిని కలిపి జడ్జి చేసేటప్పుడు మనకు ఒక 6 ప్లానెట్స్ వస్తాయి. సో వీటి తాలూకా స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కలగలుపుకొని ఏ ప్లానెట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో, స్ట్రాంగ్ సిగ్నిఫికేషన్ ఇస్తుందో, ఆ క్వాలిటీ లేదా ఆ స్కిల్ అన్నది ఆ వ్యక్తిలో చాలా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం గెస్ చెయ్యొచ్చు, ఈ వ్యక్తి దీంట్లో ఉండొచ్చు, దాంట్లో వెళ్ళొచ్చు అని మనం గెస్ చెయ్యొచ్చు. కానీ ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుంది అని మనం చెప్పలేం. కానీ ఆ వ్యక్తి ఏ దశలో, ఏ ఇయర్లో ఇతనికి మంచి ప్రోగ్రెస్ వస్తుంది, మంచి లాభాలు వస్తాయి, లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి, అడ్డంకులు వస్తాయి, లేదా చేసే ఉద్యోగాన్ని మార్చుకుంటాడు, ఎడ్యుకేషన్ని మార్చుకుంటాడు, వేరే సబ్జెక్ట్స్ ఒకటి చదువుతాడు, ఇంకొకటి ఉద్యోగం చేస్తాడు, లేకపోతే ఏది చదివాడో దాంట్లోనే ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగంలో మంచి ప్రోగ్రెస్, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఇలాంటివన్నీ మన జాతకం చూసి ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ ఏ గ్రూప్లోకి వెళ్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు అన్నది చెయ్యొచ్చు, 60% వరకు చేయొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పలేము అనమాట. సో ఏ గ్రూప్లో వెళ్తాడు, ఏం చేస్తాడు అన్నదానికన్నా ఏ ఇయర్లో ప్రోగ్రెస్ అవుతుంది, ఏ ఇయర్లో ప్రమోషన్స్ వస్తాయి, ఏ ఇయర్లో కొంచెం జాగ్రత్త పడాలి అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ పెడితే బెటర్. మనం క్యాలిక్యులేషన్ పాస్ట్ జరిగిన ఈవెంట్స్ చార్ట్స్ తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దశమ స్థానంలో లేదా దశమాన్ని సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, అన్ని గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. సో సన్ ఒరిజినల్గానే ఒక లీడర్, కింగ్, తనకేంటి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి.
ఒక గ్రూప్లో ఉన్నా కూడా సన్కి ఉండే చార్మ్ వల్ల, అంటే అందం కాదు, చార్మ్, ఒక కాన్ఫిడెన్స్, చూడగానే ఎస్ హీ కెన్ డూ ఇట్ ఆర్ షీ కెన్ డూ ఇట్, లేదా అంటే ఎస్ ఆ అమ్మాయికి క్యాపబిలిటీ ఉంది, ఒక గ్రూప్ని లీడ్ చేయగలదు అన్న ఒక రకమైన కాన్ఫిడెన్స్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్లోనే ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మంచి అథారిటేటివ్గా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా అథారిటేటివ్గా ఉంటుందన్నమాట. ఏదో మామూలుగా జోవియల్గా కమ్యూనికేషన్, జనరల్గా అందరూ జోవియల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అని, కానీ సన్ దగ్గరకు వచ్చేసరికి చాలా కరెక్ట్గా మాట్లాడతారనమాట. వీళ్ళు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. వీళ్ళ కమ్యూనికేషన్ కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు పాయింట్, ఇంకా సుత్తి ఉండదన్నమాట. ఇది నాకు కావాలి, ఇది నువ్వు చెయ్యాలి, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ, అంతే. అలానే స్టేటస్ అండ్ రికగ్నైజేషన్ వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎందుకంటే వర్క్లో వీళ్ళకు ఉండే సిన్సియారిటీ, ఆటోమేటిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఆ లీడర్షిప్ వాళ్ళే ముందుండి నడిపించడం, దూసుకుపోయే మనస్తత్వం, మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళకి మంచి నేము, ఫేమ్, రికగ్నైజేషను, మంచి అంబిషియస్ నేచర్ ఉన్న వ్యక్తి అని ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటుందన్నమాట. పవరు, పొజిషన్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జనరల్గా సూర్యుడు, చంద్రుడు, శని ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ రావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావచ్చు. సో ఇన్ఫ్లుయెన్స్, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లాగా అనమాట, ఒక లీడర్ లాగా వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మూన్, చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు అంటే మామూలుగానే చంద్రుడు స్త్రీతత్వం ఉన్న రాశి. సో వీళ్ళకి ఏంటంటే పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. పబ్లిక్ తాలూకా నెర్వ్, వాళ్ళ తాలూకా ఏం కావాలనుకుంటున్నారు అనేది వీళ్ళు ఈజీగా పసిగట్టేస్తారు. సో వీళ్ళు బిజినెస్ చేయడానికి వీళ్ళకి బాగా మంచి స్కిల్స్ ఉంటాయన్నమాట. చంద్రుడు వ్యాపారానికి బాగా పనికొస్తాడు, ఎందుకంటే ప్రజల తాలూకా నెర్వ్ ఏంటో వీళ్ళకి తెలుస్తుంది, మంచి ఇమాజినేషన్ పవర్ ఉంటుంది, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, రిసెప్షన్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి ఎమోషనల్ అటాచ్మెంట్, మనకి టీవీలో యాడ్స్ అవి వస్తూ ఉంటాయి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ, ఆ ఎంపథెటిక్ నేచర్ కానీ, చుట్టూ ఉన్న కొలీగ్స్ని ఒక గ్రూప్ కింద మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ వీళ్ళకి బాగా చంద్రుడు దశమంలో ఉన్న వాళ్ళకి అది కూడా పాజిటివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బెనిఫిట్గా ఉండాలి. వీళ్ళకి ఇంట్యూషన్ అనేది, బిజినెస్లో ఇంట్యూషన్ అనేది ఓకే ఈ సీజన్లో ఇది పనిచేస్తుంది అని వీళ్ళకి టక్కన తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇమాజినేషన్ అనేది వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీనస్ దగ్గరికి వచ్చేసరికి మంచి డిప్లొమాటిక్ పర్సన్, మనకి ముందే తెలుసు. ప్లానింగ్, ఎందుకంటే లిబరల్ డిప్లొమాటిక్ అని చెప్పుకున్నాం ముందరే. ఆర్ట్, క్రియేటివిటీ, వీళ్ళకి ఉద్యోగం చేసే ప్లేస్లో కూడా లగ్జరీ అండ్ కంఫర్ట్ కావాలి. వీళ్ళ రూమ్ చాలా నీట్గా, హైఫైగా, చాలా లగ్జూరియస్గా, అలాగే కంఫర్టబుల్గా, వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా, ఈవెన్ కొలీగ్స్తో కూడా వీళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, అలాంటి ఎన్విరాన్మెంట్నే కోరుకుంటారు, అలా ఉండాలనుకుంటారు. అలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్లోనే వీళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు అనుకునే ఎన్విరాన్మెంట్ వీళ్ళకి కావాలి ఆ వర్కింగ్ ప్లేస్లో. అలానే ఆడవాళ్ళతోటి వీనస్ స్త్రీ గ్రహం కాబట్టి ఈ లేడీస్ కోవర్కర్స్ ఉన్నారంటే వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. బాగా మాట్లాడి, చాలా మర్యాదగా మాట్లాడి, చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో మాట్లాడి, డిప్లొమాటిక్గా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. అలానే హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ అనేది, ఈవెన్ వీనస్ 10th హౌస్లో ఉండి వాళ్ళు బాస్ అయితే మటుకు ఎలాంటి గొడవలు దెబ్బలాట్లు లేకుండా హార్మోనియస్ వేలో అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా మంచి ఫ్రెండ్లీ నేచర్లో వీక్ డేస్, వీకెండ్స్ ఏదో ఒక అవుటింగ్ ప్లాన్ చేసుకుంటూ, ఇటుపక్క ఉద్యోగానికి ఉద్యోగం, అటుపక్క ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటూ కెరీర్ అనేది చాలా ఎంజాయబుల్గా, చాలా ప్లెజెంట్గా ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ అలా జాబ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళు అలా కోరుకుంటారు, వీళ్ళు అలా బిహేవ్ చేస్తారు కూడా.
నెక్స్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఆల్ అబౌట్ మెంటల్ స్ట్రెంగ్త్, కమ్యూనికేషన్. మెర్క్యూరీ ఈజ్ అ కమ్యూనికేషన్ ప్లానెట్, అట్ ద సేమ్ టైం ఇంటలెక్చువల్ అండ్ ఎనలిటికల్ ప్లానెట్. సో వీళ్ళకి ఏంటంటే మైండ్తో చేసే వర్క్ అనేది వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మెర్క్యూరీ అంటే మల్టిప్లికేషన్, మల్టిపుల్ టాస్క్స్ని వీళ్ళు బ్రహ్మాండంగా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు. స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ థాట్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. వీళ్ళ బిజినెస్, అటు చంద్రుడు ఇటు మెర్క్యూరీ, వీళ్ళిద్దరూ మంచి బిజినెస్ ప్లానింగ్స్ కానీ, తెలివితేటలు కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అవతల వ్యక్తికి ఏం కావాలో వీళ్ళు తెలిసేసుకుంటారు. అంత బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మెర్క్యూరీ ఏంటంటే మోస్ట్లీ మైండ్ తోటి చేసే వర్క్ అంతా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. వీళ్ళకి అలాంటి వర్క్ కావాలి, వీళ్ళకి అలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి. అలా అయితే వీళ్ళు బాగా షైన్ అవుతారనమాట. ఇదే మెర్క్యూరీ. మంచి సజెషన్స్ ఇవ్వడం కానీ, కొలీగ్స్కి మంచి సజెషన్స్ ఇవ్వడం కానీ, అలానే టెక్నాలజీలో అప్ టు డేట్గా ఉండడం కానీ వీళ్ళు బాగా చేస్తూ ఉంటారు. అలానే జూపిటర్ దగ్గరకు వచ్చేసరికి సేమ్, మనకి సూర్యుడికి జూపిటర్కి 50% లక్షణాలు మనం సేమ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అథారిటేటివ్గా ఉంటారు, వీళ్ళకి విజ్డమ్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది, మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ తోటి మనకి మంచి సలహా ఇస్తారనమాట. డిపెండబుల్, ప్రోగ్రెస్, గ్రోత్ ఇవన్నీ వీళ్ళకి బాగా దొరుకుతాయి. ఎందుకంటే విజ్డమ్, నాలెడ్జ్. సో వీళ్ళు ప్రతి పని బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. అలానే కోవర్కర్స్ ఉన్న, సబార్డినేట్స్ ఉన్న, లేక ఈవెన్ పై అథారిటీస్ అయినా కూడా వీళ్ళు మంచి సజెషన్ ఇస్తారు. వీళ్ళ సజెషన్స్ అన్నవి మనం ఆ సజెషన్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, అంత మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. విజ్డమ్ ఎప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎక్స్పాన్షన్. అలానే లక్ అండ్ ఫైనాన్స్. మీకు వీనస్, రాహు అద్భుతమైన ఫైనాన్సెస్ ఇచ్చేస్తారనమాట. యురేనస్ వీళ్ళు సూపర్ ఫైనాన్స్ని ఇస్తూ ఉంటారు. జూపిటర్ ఏంటంటే జూపిటర్ కూడా ఫైనాన్స్ని ఇస్తాడు, కానీ ఎంతవరకు అంటే మన అవసరాలు తీరిపోయేంతవరకు. మన అవసరం వచ్చినప్పుడల్లా మనకి మనం హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎంత కావాలో అంతా జూపిటర్ ఇచ్చేస్తాడు. ఇంకా ఆ పైన లగ్జూరియస్ లైఫ్ అంటే మనకి వీనస్, రాహు, యురేనస్ ఈ ప్లానెట్స్ ఉన్నాయి అంటే మనకి లగ్జూరియస్ లైఫ్కి కావాల్సిన అంత ఫైనాన్సెస్ అనేవి అవి ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ శని. మంచి తెలివితేటలు ఉండడం వల్ల వీళ్ళకి రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వీళ్ళు కూడా గ్రూప్ యాక్టివిటీస్, గ్రూప్లో పనిచేయడం, గ్రూప్లో ఉన్నా కూడా వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి ఆటోమేటిక్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి ఇచ్చేస్తారు కూడా లీడర్షిప్, అలా ఉంటుంది. శని దగ్గరికి వచ్చేసరికి శని ఎలా ఉంటుందంటే మనకి తెలుసు, హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్, హార్డ్ వర్కింగ్ చేస్తారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు, కొలీగ్స్తో కలిసిపోయి పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు హయ్యర్ అథారిటీస్లో ఉన్నా కూడా కొలీగ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటారు. కాకపోతే శనితో ఉన్నది ఏంటంటే ఈ హై పొజిషన్స్, ఈ లీడర్షిప్ పొజిషన్స్ వస్తాయి, కొంచెం లేట్గా వస్తాయి అంతే, కానీ వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి వాటి మీద అంత పెద్ద దృష్టి ఉండదన్నమాట. మనం హై పొజిషన్కి వెళ్ళిపోవాలి అని. వీళ్ళకి ఎంతసేపు వర్క్, మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసామా లేదా, వర్క్ కంప్లీట్ అయిందా లేదా, పర్ఫెక్ట్గా అయిందా లేదా, ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేస్తారనమాట. అలాగే శని కూడా ఇనవే మంచి బిజినెస్ ఇస్తాడు. ఎందుకంటే పీపుల్స్ మేనేజ్మెంట్ అనేది శనికి బాగా తెలుసు. సో శని కూడా పాజిటివ్గా పనిచేసాడు అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో లాంగ్ టర్మ్ కంపెనీస్ రన్ చేయడం, లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడం అన్నది శని వల్ల సాధ్యం అవుతుంది, శని వల్లే సాధ్యం అవుతుంది. సో ఇలాంటివన్నీ సర్వీస్ ఓరియంటెడ్ ప్లానెట్ బాగా అంటే పాజిటివ్గా పనిచేసింది అంటే మంచి ఎనర్జెటిక్గా పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా వీళ్ళు ఎనర్జెటిక్గా పనిచేస్తూ ఉంటారు. మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. పని చేస్తూ విత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసి సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. న్యూ అటెంప్ట్స్ ఆలోచించి చేస్తారు, టక్కున వెళ్ళిపోయి చేసేయడం కాదు.
న్యూ అటెంప్ట్స్ అన్నవి ఆలోచించుకుంటూ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ ఉంటుంది. దేని మీదైనా వాళ్ళు 100% వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ ఈ గుణం అన్నది వాళ్ళని పై స్థాయిలకు తీసుకొని వెళ్తుంది. ఒకసారి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ కిందకు వచ్చే సమస్య లేదు. లాంగ్ టర్మ్ వాళ్ళు అలాంటి పొజిషన్స్లో కంటిన్యూ అవుతారు. స్టేబుల్ ఎన్విరాన్మెంట్, ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్, అలానే ప్రాక్టికల్ అప్రోచ్ అన్నది వీళ్ళకి వాళ్ళ గుణం అనమాట. దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు చేసే పనిలో సక్సెస్ అనేది వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటుంది. ఈ 3 ఉన్నప్పుడు ఏ పని చేయాలన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్స్కి ఉండే అద్భుతమైన గుణం కాంపిటేటివ్ స్పిరిట్. అది పాజిటివ్గా పనిచేస్తే బాగుంటుంది, నెగిటివ్గా పనిచేస్తే కుళ్ళు కుతంత్రం అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో పాజిటివ్లో మనకి పనిచేసేది ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్. మంచి మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ తెలివితేటలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ వీళ్ళు. టెక్నికల్ స్కిల్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వీళ్ళందరూ బాగా పాజిటివ్గా, ఈ మార్స్ అనేది పాజిటివ్గా ఉంటే వీళ్ళు ఇంకా అంటే కింద పడినా కూడా లేవాలి కదా, అది ఇంపార్టెంట్. సో వీళ్ళు లేస్తారు. యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్. వీళ్ళకి ఎప్పుడు యాక్షన్లో ఉంటేనే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. సో ఇలా ఉంటారన్నమాట. ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా మంచి మంచి ప్రోగ్రెసివ్ యాంగిల్స్ ఆస్పెక్ట్స్ వచ్చాయి అంటే వీళ్ళు ఈవెన్ 16, 15, 60, 70 ఏజ్లో కూడా మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని మనం చూస్తాం వీటిల్లో. మార్స్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ టెక్నికల్ స్కిల్స్ ఎంత పై స్థాయికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఒక న్యూ మిషన్ని ఇచ్చేయాలంటే ఆ టెక్నికల్గా స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇంజనీర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా వీళ్ళకి అది అర్థం అవ్వాలి. వీళ్ళు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది ఫ్యూచర్లో ఎలా పనిచేస్తుందో చూడాలి. వీటన్నిటికీ మార్స్ అంటే ధైర్యంగా ముందరడుగు వేయాలి. ఓల్డ్ ఏజ్లో కూడా ధైర్యంగా ముందరడుగు వేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ని తీసుకోవాలి. దానికి మార్స్ అనేది చాలా బాగా దూసుకుపోయే స్వభావం అన్నది బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డెడికేషన్. నెక్స్ట్ మార్స్కి ఇంకొక మనం ఊహించని గుణం ఏంటంటే పేషెన్స్. నిజంగా మార్స్కి ఉన్నంత పేషెన్స్ మనకి అన్ని ప్లానెట్స్కి పేషెన్స్ ఉంటుంది, మార్స్కి కూడా పేషెన్స్ ఉంటుంది. మార్స్కి బ్రహ్మాండమైన పేషెన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్ కానీ, మనం వృశ్చిక రాశిలో మాట్లాడుకుంటాం ఈ వెపనరీ డిజైనింగ్, స్పై. ఒక వ్యక్తి స్పై అవ్వాలన్నా, పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, పోలీస్ ఆఫీసర్ అయ్యి వీళ్ళ గన్ను చేతిలో పెట్టగానే ఇష్టం వచ్చినట్టు పేల్చేయరు. మనం ఇలాంటివి ఎప్పుడు వార్తల్లో చూడం. మనం పోలీసులు చాలా కంట్రోల్డ్గా ఉంటారు. వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ అన్నది అద్భుతం, వాళ్ళ పేషెన్స్ అన్నది ఇంకా అద్భుతం. సో ఇవి మార్స్ నుంచి వస్తాయి. అద్భుతమైన పేషెన్స్ అన్నది, ఓపిక అన్నది మార్స్కు ఉంటుంది. వెయిట్ చేస్తాడనమాట. వెయిట్ చేసి దెబ్బ కొట్టే గుణం కూడా మార్స్లో కనిపిస్తుంది మనకి. వృశ్చిక రాశిలో ఈ లక్షణాలన్నీ, వృశ్చిక రాశిలో ఉన్న మార్స్లో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేది రాహుకేతువు. రాహుకేతువులు ఏంటంటే ఇవి ఛాయాగ్రహాలు. సో ఛాయాగ్రహాలు ఏం చేస్తాయంటే ఒక మాయ. అయితే రాహు ఏంటంటే ఈ ఇల్యూషన్లోనే అక్కడ ఏదో ఉంది, నేను సాధించేస్తాను దాన్ని అని చెప్పి ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. కేతువు అక్కడ ఏదో ఉంది, అయ్యి బాబాయ్ నాకు భయం, నేను వెళ్ళలేను అని వెనక్కి తగ్గుతూ ఉంటాడు. అంతే, ఇద్దరిది మాయే. కాకపోతే రాహు మాయలోకి చొచ్చుకుపోయి ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు, కేతువు దానికి భయపడతాడు. అంతే తేడా. సో వీటికి ఏంటంటే మళ్ళీ ఏ రాశిలో ఉంది, రాశి లార్డ్ ఏ స్థానం ఏమిటి, ఏ గ్రహాలు చూస్తున్నాయి, కంజంక్షన్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, వీటన్నిటిని చూసుకొని రాహు తాలూకా స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయాలి. కానీ మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద తెగించి దూకేస్తాడు కాబట్టి మల్టిపుల్ కాన్సెప్ట్స్ని, మల్టిపుల్ బిజినెస్ని
తను హ్యాండిల్ చేయగలడు. ఆ తెలివితేటలు మార్స్కున్నాయి, రాహుకు ఉన్నాయన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. పాలిటిక్స్ దగ్గర నుంచి చిన్న చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద పాలిటిక్స్ వరకు ఏదైనా దూకేస్తాడు. ఇంకా వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండదు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉంటుంది. మిగిలిన ప్లానెట్స్ తాలూకా స్ట్రెంగ్త్ రాహుకి దొరికింది అంటే సహజంగానే దూసుకుపోయే స్వభావం, భయం లేని ప్లానెట్ కాబట్టి డెసిషన్స్ మిగిలిన ప్లానెట్స్ తాలూకా సహకారంతో డెసిషన్స్ తీసుకోవడం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మల్టిపుల్ థాట్స్ కానీ, మల్టిపుల్ థింగ్స్ని హ్యాండిల్ చేయడంలో కానీ మంచి తెలివితేటలు చూపిస్తూ ఉంటాడు. అలాగే మనకి జెమినీ పద్ధతిలో ఆత్మకారక, అమాత్యకారక అంటే హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్న ప్లానెట్ని ఆత్మకారక ప్లానెట్ అంటారు. సెకండ్ హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్న ప్లానెట్ని అమాత్యకారక ప్లానెట్స్ అంటారు. వీటి నుంచి కూడా రిజల్ట్స్ బాగానే వస్తూ ఉంటాయి. నేను ట్రై చేశాను. ఈ ప్లానెట్స్ నుంచి కూడా వ్యక్తి తాలూకా ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, దేంట్లోకి వెళ్ళచ్చు, అక్కడి నుంచి దశమ స్థానంలో ఉన్న ప్లానెట్ తోటి వీటికి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి, ఆత్మకారక ప్లానెట్ తోటి దశమానికి ఉన్న కనెక్షన్ ఏంటి, సెకండ్ హౌస్కి ఉన్న కనెక్షన్ ఏంటి, వీళ్ళు ఎంత వెల్త్ని వీళ్ళు అక్యుములేట్ చేయగలరు లైఫ్లో అన్నదాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవే ప్లానెట్స్ ఇన్ కేసు దశమంలో ఉండి అవి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే అప్పుడు ఎలా ఉంటుంది? నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో సన్ దగ్గరికి వచ్చేసరికి అథారిటేటివ్ ఏదైతే ఉందో ఇది ఈగో కింద మారుతుంది, డిమాండింగ్ కింద మారిపోతూ ఉంటుంది, టెండెన్సీ మారిపోతుంది, సెల్ఫిష్నెస్ వస్తుంది, పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ నాకే వచ్చేయాలి అని చెప్పి పక్క వాళ్ళని తొక్కేసి వీళ్ళు లైమ్లైట్లోకి వెళ్ళిపోవడం రికగ్నైజేషన్ కోసం, ఇలాంటి పనులన్నవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బాగా సెల్ఫ్ ఐడెంటిటీ, అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎలా అయిపోతుందంటే ఈ ఉద్యోగం చేస్తేనే నా బ్రతుక్కి వాల్యూ, ఈ ఉద్యోగం చేయకపోతే నేను చచ్చిపోతే అంటే నేను బ్రతికుండడం దండగా అన్నంత దారుణమైన మెంటల్ స్టేట్లోకి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. దానికోసం నా ఉద్యోగం కోసం ఏమైనా చేసేస్తారనమాట. అంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఏంటంటే ప్లానెట్స్కి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాటిని మిగిలిన ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా అన్నది చదవడమే మొత్తం జాతక చక్రం అంటే అసలు మెయిన్ పాయింట్. అది ప్లానెట్ టు ప్లానెట్ ఉన్న కనెక్షన్ ఏమిటి, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి, ప్లానెట్ తాలూకా కారకత్వాలు ఏంటి, పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, దీని మీదే మనకి జాతక చక్రం చదవడం, రిజల్ట్స్ని చెప్పడం మొత్తం అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడు మళ్ళీ వీక్గా ఉన్న మ్యాలిఫిక్గా ఉండేసరికి సెల్ఫిష్నెస్ ఉంటుంది, పార్షియాలిటీ ఉంటుంది, మన వాళ్ళే ఎదగాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళనే వ్యాపారంలో చేర్చుకోవాలి, ఫేవరెటిజం అన్నది బాగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమిటవుతుందంటే సబార్డినేట్స్ కూడా వచ్చి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మేనేజర్ని తిట్టేస్తూ ఉంటారు. డామినెన్స్, వేరే వాళ్ళు వీళ్ళ మీద డామినెన్స్ చూపిస్తూ ఉంటారు వీక్గా ఉన్నప్పుడు. ఐడెంటిటీ క్రైసిస్, బాగా అమాయకత్వంగా ఉండడం, తొందరగా మోసపోవడం, ఎవరేం చెప్పినా నమ్మేయడం, సాఫ్ట్ నేచర్ అనమాట, టూ మచ్ సాఫ్ట్ నేచర్. అవతల వాళ్ళు వచ్చి వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు. ఫికిల్ మైండ్ బాగా కనిపిస్తుంది, ఉద్యోగాలు ఎక్కువగా మారడం కనిపిస్తుంది, దేంట్లోని స్థిరత్వం ఉండదు, బాగా విపరీతమైన స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా అంటే వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పక్క వాళ్ళు వీళ్ళని పుష్ చేస్తూ ఉంటారనమాట. లేదా నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఇదే కరెక్టా కాదా, ఇంకేమైనా చెయ్యాలా, సెల్ఫ్ డౌట్. దానివల్ల విపరీతమైన ఆలోచించేస్తారు, ఆలోచనలు రావు, వాటి మీద నమ్మకం ఉండదు, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, రెస్ట్లెస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని వీళ్ళు చేయలేకపోతారు, అదొక ప్రాబ్లం.
నెక్స్ట్ వచ్చేసరికి మెర్కురీ నెగిటివ్గా ఎప్పుడైతే పనిచేస్తుందో నర్వస్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. బాగా మల్టిపుల్ టాస్క్స్ని మేనేజ్ చేయగలిగే మెర్కురీ ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ టాస్క్ని కూడా సరిగ్గా చేయలేకపోతాడు. నర్వస్నెస్ వచ్చేస్తుంది, ఫెయిల్ అయిపోతానేమోనని భయం వేస్తూ ఉంటుంది, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన క్యాలిక్యులేషన్స్ చేసి కొన్నిసార్లు ఎమోషనల్ కనెక్షన్ అన్నది లేదా కమ్యూనికేషన్ అన్నది ఆ తెలివితేటలతోటి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ఆ సెన్స్, ఆ ఎమోషనల్ టచ్ అన్నది పోతూ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ చేయలేకపోతూ ఉంటారు. రెస్ట్లెస్నెస్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది వ్యక్తుల్లో. నెక్స్ట్ వచ్చేసరికి మార్స్ అగ్రెసివ్ అప్రోచ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది, డామినేషన్ బాగా చూపిస్తూ ఉంటారు. అటు హయ్యర్ అథారిటీస్ తోటి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇటు సబార్డినేట్స్ తోటి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంటుందన్నమాట. ఈ లాజికల్ క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఎమోషన్స్లో ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటారు, ఆ డెసిషన్ మీదే స్టిక్ అవుతారు, డెసిషన్ని మార్చుకోరు. ఆ ర్యాష్ డెసిషన్స్ ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి వర్క్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, క్లాషెస్ వస్తాయి, సబార్డినేట్స్ తోటి క్లాషెస్ వస్తాయి, హయ్యర్ అథారిటీ తోటి క్లాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక నేను ఎందుకు పని చేయాలి, ఇక్కడ చేసే ప్రయోజనం ఏముంది అని టక్కన వండే ఉద్యోగం మానేస్తారు. వీళ్ళు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తారో, ఎప్పుడు మానేస్తారో కన్ఫర్మ్గా మనం చెప్పలేము అనమాట. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హాట్గా హడావిడిగా రెస్ట్లెస్నెస్గా ఉంటుంది. సో వీనస్ ఒకవేళ పాడైపోతే బ్యాలెన్స్ ఉండదు, డిప్లొమసీ అన్నది పోతుంది, సెల్ఫిష్నెస్ వస్తుంది, షో ఆఫ్ ఎక్కువ అయిపోతుంది, పని తక్కువ షో ఎక్కువ అయిపోతుంది. రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే వ్యక్తి అగౌరవంగా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ ఇమేజ్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఇమేజ్ కోసం ఏదైనా చేస్తాను అనే విధంగా, అంటే పబ్లిక్ ఇమేజే ప్రయారిటీ అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే వర్క్ నాకు కంఫర్టబుల్గా లేదు, లేదా నాతో పనిచేసేవాళ్ళు నాతో కంఫర్టబుల్గా మాట్లాడట్లేదు, వర్క్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా లేదు, నాకు కంఫర్టబుల్గా లేదు అని ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు వీళ్ళు. మనకి లాజిక్ అర్థం అవ్వదు. నీ పని నువ్వు చూసుకోవడానికి చుట్టూ కంఫర్ట్ నీకెందుకు మనకు అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళకి అది కావాలి. ఇలాగ సెన్సిటివిటీ అన్నది వీనస్కి, స్త్రీతత్వానికి ఉండే ఆ సెన్సిటివిటీ అన్నది కంప్లీట్గా పోతుందన్నమాట. కొన్నిసార్లు వర్క్ ఎన్విరాన్మెంట్లో స్త్రీలతోటి రాంగ్గా బిహేవ్ చేస్తే ఇప్పుడు కోఆపరేటివ్ సంస్థలు అన్నవి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు వెంటనే ఇమీడియట్గా. సో ఇలాంటివన్నీ వీనస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ జూపిటర్ ఏంటంటే విజ్డమ్ ప్లానెట్ని మనం చెప్పుకున్నాం. నేను నా తెలివితేటలన్నీ ఉపయోగించి నేను ఒక సలహా ఇస్తే నువ్వు నా సలహా వినవా అని వీళ్ళు మనసులో పెట్టేసుకుంటారనమాట. అది తప్పు ఒప్పో లేదు, అది రాంగ్ అని మనం చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే నేను ఇచ్చిన సలహా నువ్వు ఫాలో అవ్వలేదు, నువ్వు చెయ్యవా అన్నది, ఆ అరగన్స్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రౌడ్, అంటే వీళ్ళకి ఆ గర్వం పొగరు అన్నది కనిపిస్తూ ఉంటుంది. పక్కవాళ్ళు చేసి వాళ్ళకి మంచి పేరు వస్తే ఇది నాదే అని చెప్పేసుకుంటూ ఉంటారు. ఈవెందో వీళ్ళు తప్పులు చేసినా వాళ్ళు ఒప్పుకోరు, బయటికి చెప్పరు, ఒకవేళ తెలిసిపోయినా కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు విజ్డమ్తో ఇచ్చే సజెషన్స్ ఎక్కువ, తక్కువ సుత్తి ఎక్కువలో అనిపిస్తుంది అన్నమాట. బాగా ప్రబోధాలు ఎక్కువ ప్రబోధించిస్తూ ఉంటారు, వీళ్ళేవి ఫాలో అవ్వరు, విచిత్రం. కానీ ప్రీచింగ్ అన్నమాట, బాగా చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏవి ఫాలో అవ్వరు. లేదు ఇది తప్పు అని చెప్పినా వాళ్ళు వినరు, ఒప్పుకోరు. వాళ్ళు ఓడిపోయినా గెలిచాననే అంటూ ఉంటారు, తప్పు చేసినా నేను చేసిందే కరెక్ట్ అంటూ ఉంటారు. ఇలాగ రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటారనమాట జూపిటర్. నెక్స్ట్ శని దగ్గరకు వచ్చేసరికి ఎయిదర్ లెథర్జిక్గా అయిపోతారు,
డిలేస్ అండ్ వస్తూ ఉంటాయి, డిటర్మినేషన్ పోతుంది, అరోగెన్స్ పెరిగిపోతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుంది. మనకి జూపిటర్ దగ్గర సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, శని దగ్గర ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. డిలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి పోస్ట్పోన్ అయ్యి డిలే అవుతుంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంకా పనిచేయడం మానేస్తారు, వదిలేస్తారు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించరు. అసలు శని పాజిటివ్గా ఉన్నాడు అంటే ఒకసారి ఓడిపోయినా కింద పడినా మళ్ళీ లేస్తూ ఉంటాడు. అది శని తాలూకా వెరీ ఇంపార్టెంట్ బెనిఫిక్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ నెగిటివ్గా ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారి అసలు పోతుందేమో, ఫెయిల్యూర్ అవుతారేమో అన్న భయంతో వీళ్ళు పని చేయడం మానేస్తారు. అసలు ఫియర్ ఆఫ్ అన్నోన్ థింగ్స్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ జూపిటర్ ఏమో ఫెయిల్ అయినా కూడా లేదు నేనే గెలిచాను అంటూ ఉంటాడు. ఇక్కడ శని ఏమో ప్రయత్నమే చెయ్యడు, నేను ఫెయిల్ అయిపోతానేమోనని భయం. తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళు రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాడు కదా శని. వీళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ వీళ్ళే స్ట్రిక్ట్ రూల్స్, ఎక్స్ట్రా రూల్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కుళ్ళు ఇదంతాను. కొన్నిసార్లు స్ట్రెస్ బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ కుళ్ళు ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. మనకి మార్స్లో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది, విపరీతమైన కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, అగ్రెసివ్ అప్రోచ్ కనిపిస్తూ ఉంటుంది, కుళ్ళు కుతంత్రం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పక్కవాడిని ఎలా అయినా ఓడించాలని వీళ్ళు పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. సో ఇలా ఉంటుందన్నమాట దశమస్థానం. వీటన్నిటినీ చూసుకొని లగ్నాన్ని చూసుకుంటూ అలానే దశమాన్ని చూసుకుంటూ ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ అన్నవి ఎలా ఉన్నాయి, కాంబినేషన్స్ సింగిల్ ప్లానెట్ కాదు, కాంబినేషన్స్ అన్నవి ఎలా ఉన్నాయో చూసుకుంటూ మనం 10th హౌస్ని ఇంకా ప్రతి భావని 10th హౌస్లో కూడా లగ్నం, 2nd హౌస్, సప్తమం, 3rd హౌస్, 10th హౌస్, 6th హౌస్, 11th హౌస్, 9th హౌస్ వీటన్నిటిని చూసుకొని ప్రిడిక్ట్ చేయాలన్నమాట. సో ఇది దశాంశ. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.